మనకు తెలుసు, ఎలా ఉంటున్నామో మనకు తెలుసు, ఎలా జీవిస్తున్నామో మనకు తెలుసు. సొలొమోను జీవితంలో అసలు సమాధానమే ఏలిందండి. సొలొమోను కంటే గొప్పవాడు యేసయ్య, అబ్రహాము కంటే గొప్పవాడు యేసయ్య. అందుకే ఆ యేసయ్య నీ గుండె గుడిలో ఉన్నాడు. హల్లెలూయా. నీ మనసులో ఉన్నాడు, నీ ఆలోచనలో ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అదే నమ్మారు. హల్లెలూయా, అదే నమ్మారు. అగ్నిలో ఉన్న ఆయన మాలోనూ మాతోనూ ఉన్నాడు. ఒకవేళ కాపాడకపోయినను మేము ఆత్మాహుతి దళంలాగా ఆహుతి అవుతాం తప్ప మా మనసును మార్చుకోం, మా మాట తీరు మార్చుకోం, మా హృదయాన్ని మార్చుకోం. ఆయన కొరకే బ్రతుకుతాం. బానిసలుగా ఉన్న మాకు జ్ఞానం ఉన్నదని, వివేకం ఉందని రాజు రాజభోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ రాజభోజనాలు భుజించడానికి మా ఆత్మీయ జీవితం అడ్డొచ్చింది. మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమని దానియేలు కనిపించింది. దానియేలు ముగ్గురితో షేర్ చేసుకున్నాడు. ఆ ముగ్గురు, ఈ నలుగురు కలిసి ప్రార్థన చేశారు. ఇమోషన్కు లోన్ కాలేదు, భావోద్వేగానికి లోన్ కాలేదు. నేను దేవుని కొరకు నిలబడతా, రాజు ఏం చేస్తాడో చేసుకొని ఏమనుకుంటున్నాడు అసలు రాజు, అట్లా ఇట్లని ఏం మాట్లాడలేదు. ఒరేయ్, ఈ చిన్న విషయానికి రాజు దాకా వెళ్ళడం ఎందుకురా? ఆ దేవాది దేవునికి ప్రార్థన చేద్దాము. నాకు ఒక ఆలోచన వచ్చింది. మన మీదున్న వార్డ్ మెంబరు అధిపతి ఉన్నాడు కదా, ఈ 10,000 మంది యవనస్తుల మీద, అతన్ని వెళ్ళి అడుగుదాం రా. నలుగురు కలిసి వెళ్ళి మాట్లాడినప్పుడు మొత్తం చిర్రెత్తింది, వానికి కోపం వచ్చేసింది. రే, ఏం మాట్లాడుతున్నారా? నా ప్రాణానికి ఎసరు పెట్టేటట్టున్నారు మీరు మాట్లాడే విధానం బాగలేదు. రాజు ఆజ్ఞ నేను ఉల్లంఘించలేను, నా ప్రాణం పోవాల్సిందే ఉల్లంఘిస్తే. అయ్యా, ఉల్లంఘించమని మేమెందుకు అంటున్నాం? రాజుకు తెలియాల్సిన విషయం ఇది. ఊరుకుంటాడు రాజు? మమ్మల్ని చంపుతాడు, మిమ్మల్ని చంపుతాడు. కానీ ఒక 10 days 10 రోజులు ఈ శాఖధాన్యాలు పెట్టు. ఒకవేళ ఇవి తిన్న తర్వాత మిగతా వాళ్ళకి రాజభోజనాలే పెట్టు. కానీ మీకు మా నలుగురికి మాత్రమే ఉండాలి. ఈ 10,000 మంది ఉండని, నువ్వు పెద్దోడు కాబట్టి నీ మాటకు భయపడతారు, నీకు విలువిస్తారు. కానీ నువ్వేం చేయంటే టెస్ట్ పెట్టు మాకు. అప్పుడు కోపంతో ఉన్నోని ఆలోచన, ఈ యవన బిడ్డలు, యవనస్తులు అంత పెద్ద అధిపతిని ఆలోచింపజేసి రాజు ఆజ్ఞను ఉల్లంఘించి ప్రాణాలకు తెగించి ఒక 10 రోజులు వీళ్ళకు టెస్ట్ పెట్టడానికి ఒప్పుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏమై ఉంటుంది? ఫస్ట్ వీళ్ళ హృదయంలో దేవుని మీద ఉన్న ఆ బర్నింగ్, ఆ ఆలోచన అంతరంగంలో ఉంది. అది ఏం జరిగిందంటే ఆ అధిపతిని ఆలోచించేటట్టు మాట్లాడారు.